వేగంగా ఎదుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు బీజేపీ చేసిన కుట్రలు బెడిసికొట్టాయి. విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ఇటు కేంద్రం పెద్దలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి న్యాయమే గెలిచింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియాతో పాటు మాజీ ఎమ్మెల్సీ కవిత కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు అయితే సిబిఐ ఛార్జ్ షీట్లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఎలా పెడతారని కూడా ప్రశ్నించింది. ఇటు సిబిఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును కొట్టేసింది. కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలియగానే కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని చెబుతూ భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక ఒక్కసారిగా ఏడ్చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. అయితే ఈ కేసు నుంచి కేజ్రీవాల్, సిసోడియాను కూడా ఇటు సిబిఐ కోర్టు డిశ్చార్జ్ చేసింది. అండ్ దీంతో ఈ కేసు నుంచి వీరిద్దరికి ఊరట లభించినట్లయింది. అటు కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితకు కూడా రిలీఫ్ లభించింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సురేష్, ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే కేజ్రీవాల్ కు కూడా క్లీన్ చిట్ లభించినట్టేనా? వాట్స్ అప్డేట్? లిక్కర్ కాలుష్య అభివృద్ధి కేసులో మరి ముఖ్యమంత్రి అయినటువంటి ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఒక 22 మంది, మొత్తం 23 మందికి విముక్తి కలిగిస్తూ ధర్మాసనం నిర్ణయించుకుంది. ఈ కేసులో 23 మంది నిందితులందరికీ కూడా కోర్టు డిశ్చార్జ్ ఇవ్వడం జరిగింది. సిబిఐ దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని, వేలాది పేజీల ఛార్జ్ షీట్ లో అనేక అంశాలు సాక్ష్యాలు లేకుండా, సాక్షుల వాంగ్మూలాలతో మద్దతు పొందలేకుండా ఛార్జ్ షీట్ తయారు చేశారని చెప్పి కోర్టు తప్పుపట్టడం జరిగింది. ఇవాళ జరిగినటువంటి ఈ కేసులో జస్టిస్ వాదనలో భాగంగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రాజకీయ వ్యక్తిగత కారణంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు పరిస్థితులు కూడా కఠినమని చెప్పచ్చు. మనీష్ సిసోడియా అలాగే కవితకు కూడా ఈ కేసులో రిలీజ్ జరిగింది. మొత్తం 23 మంది, మనీష్ సిసోడియా, కవిత, అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, సమీర్ నాయుడు, ఇలా 23 మందికి కూడా కోర్టు రిలీజ్ ఇచ్చింది. వేలాది పేజీల ఛార్జ్ షీట్ లో సాక్ష్యాలతో మద్దతు లేని అంశాలు ఉన్నాయని చెప్పి కూడా కోర్టు పరిగణించింది. ఛార్జ్ షీట్ లో మిస్లీడింగ్ అమెండ్మెంట్స్ మరింత అంతర్గత ఉన్నాయని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది. మనీష్ సిసోడియాపై ప్రాథమిక కూడా సిబిఐ ఇవ్వలేకపోయిందని కూడా కోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ సరైన ఆధారం లేకుండా కేసులో ఇరికించాలని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్రంలో పదవిలో ఉన్న వ్యక్తిపై ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం చట్టపరంగా సరైనది కాదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దాదాపుగా గతంలో మనీష్ సిసోడియా 530 రోజులు జైల్లో ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ 156 రోజులు జైల్లో ఉన్నాడు. అలాగే ఎక్సైజ్ పాలసీ చూసుకుంటే 2021 ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలతో సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించినటువంటి ఈ కేసు ఈ లిక్కర్ కేసు 2020-2022లో ఈ ఎక్సైజ్ పాలసీని అప్పట్లో ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లాభాలను కల్పించారనే ఆరోపణల కారణంగా కేసులు నమోదయ్యాయి. అప్పటి సిబిఐ దర్యాప్తు కారణంగా ఈ కేసును ఇప్పటి వరకు కూడా కోర్టు విచారణ కొనసాగించడం జరిగింది. 3 ఏళ్ల కోణంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును నమోదు చేసింది. ఈ ఆరోపణల ప్రకారం పేరిట పనిచేసిన వ్యాపారాధికారులు ఢిల్లీ పాలసీ లాబింగ్ జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు జరిగింది. కోర్టులో ఈ వాదనలో నిలబడలేదు. మొత్తంగా రాజకీయ ప్రకటనలు ఈ కేసు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం పైన కోర్టు నిర్ణయ విషయం పైన స్పందిస్తూ న్యాయం గెలిచిందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాన్ని స్పష్టం చేయడం జరిగింది.